కేటీఆర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, కొండా సురేఖ పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ సర్దార్ ఖాన్, డైరెక్టర్ ప్రమాణ స్వీకారం చేశారు. తల తాకట్టు పెట్టైన రైతాంగానికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. కాకుండా రైతు అనుబంధ సంస్థలు కూడా మంచిగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా, అనేక సమస్యలు సృష్టిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రభుత్వాన్ని సాఫీగా నడవకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన ధైర్యంతో, సాహసంతో అన్న రైతన్నల పేరు మీదనే నాకు అధికారం వచ్చింది. ఎంత కష్టమైనా ఆ తల తాకట్టు పెట్టైనా వాళ్ళ కష్టాలు తీరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న 31,000 కోట్లు ఒకే సంవత్సరం ఇవ్వగలుగుతామా చెప్పండి అని చెప్పి అడిగాను. అన్న కొద్దిగా ఆలస్యమైనా ఈ మొదటి సంవత్సరంలోనే ఆ 31,000 కోట్ల రుణమాఫీ చేసి నా మాట నిలుపుకుంటానని చెప్పినటువంటి మనిషి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని మనకి ఎంతమంది ఆటంకాలు కల్పించినా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాము, 22 లక్షల మందికి ఇచ్చాము. 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇంకా 12 నుంచి 13 కోట్లు ఇవ్వాలి. తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ను గెలిపించడం గజ్వేల్ ప్రజల దురదృష్టమన్నారు. కేసీఆర్ కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని గజ్వేల్ ప్రజలకు మంత్రి సూచించారు. మెదక్ ఎంపీగా బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. వార్తలు చదువుకుంటూ అంటాండు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేడట కేసీఆర్. మరి అసలే కేటీఆర్ కు పదవీకాంక్ష ఎక్కువ. మన లోపల ఏమన్నా బొండిగా వేసుకుండో, లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా పూడ్చిపెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమాన పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఈ రోజు ప్రభుత్వం పడిపోయింది. టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే దానికి ముఖ్య కారణం కేటీఆర్. నిన్న వ్యవసాయంపై ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోవాలన్నా అది కాంగ్రెస్కే సాధ్యమని మంత్రి పొన్నం అన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కానీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, శాసనసభ్యుడి హోదా ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేయాల్సి వస్తే కనీస నియోజకవర్గం వైపు రాకపోతే, శాసనసభ నాయకుడిగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నట్టుగా బాధ్యతగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిన వ్యక్తిగా ఏదైనా సలహాలు సూచనలుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమని అడిగితే శాసనసభకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రాకపోతే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీకు నాని అడుగుతా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్నటికి కేంద్ర బడ్జెట్ లో మనకి ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు. ఆఖరికి ఖమ్మం జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నష్టం జరిగితే